మనకి ముక్కోటి దేవతల లేదా 33 కోట్ల దేవతల అసలు వేదాలు ఏం చెప్పాయి? కోటి అని వేదాల్లో చెప్పిన దానికి 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి కోటి అంటే 10⁻⁷ అని మనకందరికీ తెలుసు. కానీ రెండో అర్థం వర్గం అంటే రకం అని అర్థం. అంటే 33 రకాల దేవుళ్ళు ఉన్నారని అర్థం అన్నమాట. అవి ఏంటంటే 8 వసువులు, పంచభూతాలు అంటే భూమి, అగ్ని, వాయువు, జలం మరియు ఆకాశం అంటే శూన్యం. ఇవే కాకుండా సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అంటే అదర్ గ్యాలక్సీస్. 12 ఆదిత్యులు మిత్ర, రవి, సూర్య, భాను, ఖగపుషాగ, హిరణ్య గర్భ, మరీచి, ఆదిత్య, సవిత్ర, అర్క, భాస్కరభ్యో నమః అంటాం కదా. 12 మంది భాస్కర్లు ఉంటారు మనకి ఆదిత్యులు. 11 రుద్రులు, పంచప్రాణాలు, పంచేంద్రియాలు, మనస్సు అంటే మైండ్. 2 అశ్విని దేవతలు, ఆరోగ్యప్రదాయమైన అశ్విని దేవతలు మరియు పగలు రాత్రిగా కూడా చెప్పబడింది. ఈ రకంగా మొత్తం 33 వర్గాలు ఉంటాయి. అయితే భగవంతుని ఏ రూపంలో కొలవాలి? ఉదాహరణకి మన వేదాల్లో సరస్వతీదేవి అనగా జ్ఞానం అని, హనుమంతుడు అనగా ఒక శక్తి అంటే బలంగా వర్ణించు. ఈ 33 కోట్ల వర్గాలు మన యొక్క వెన్నెముకతో పోల్చవచ్చు. అవి 33 వెన్నుపూసలు కలిగి ఉంటాయి. మన వెన్నెముకలో మొత్తం 7 చక్రాలు ఉంటాయి. మనం యోగజానం చేసేటప్పుడు మొదటిదైనటువంటిది మూలాధార చక్రం, దాని మీద స్వాధిష్టాన చక్రం, ఇంకా మీద మణిపూర చక్రం, దాని మీద అనాహత చక్రం, విష్ణుదాన చక్రం, ఆజ్ఞ చక్రం, చివరగా తల భాగంలో సహస్ర చక్రం ఉంటాయి. వీటన్నిటినీ ప్రేరేపించడానికి ఈ 33 వెన్నుపూసలు మనకి సహకరించి చివరికి కుండలిని శక్తి పొందడానికి సహస్ర చక్రం ద్వారా మనిషి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. విష్ణు దశావతారాలు అంటే మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన అవతారాలు నీటి నుండి సృష్టి మొదలైందని, అది భూమి మీదకి వచ్చిందని, అదే రకంగా జంతువులు సగం మనిషి సగం సింహం రూపంలో, దాని నుండి చిన్న మనిషి రూపం అంటే వామన అవతారంగా వర్ణించబడింది. క్రమేపీ మనుషులు వారి యొక్క మేధాశక్తి ఉద్భవించి మనుగడ సాధించడం జరిగింది. ఇదే రకంగా పంచభూతాలు అంటే భూమి, ఆకాశం, నీరు, ఆయు, అగ్ని సృష్టించబడ్డాయి. మనుషులకు జీవించడానికి అనువుగా ఉండేటట్టు నేటి సైన్స్ ప్రకారంగా చెప్పాలంటే థెర్మోడైనమిక్స్, అట్మాస్ఫియరిక్ ప్రెషరు, ఫ్లూయిడ్ డైనమిక్స్గా చెప్పుకోవచ్చు. శివుని యొక్క నాట్యం అంటే శివతాండవం. ఇది ఒక సాధారణ నృత్యం కాదు, అణువులు పరమాణువుల యొక్క తాండవం అంటే క్వాంటమ్ ఫిజిక్స్ అని ప్రస్తుతం మన సైన్స్ ప్రకారంగాను, మరియు అవి పుట్టడం, మాయమవడం, మళ్ళీ తిరిగి పుట్టడాన్ని సూచిస్తూ ఉంటుంది. శివుని యొక్క 3వ కన్ను మన పీనల్ గ్లాండ్ లేదా బయలాజికల్ థర్డ్ ఐని సూచిస్తుంది. ఇది మనం చూసేదాన్నే కాకుండా అంతకు మించి చూడడానికి లేదా ఆలోచన చేయడానికి, అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుందని అర్థం. శివుని చంద్రవంక, మనం భూమిపై చంద్రుడి ప్రభావం, ఆటపోట్లు ఎలా ఉంటాయో మనందరికీ తెలుసు. మరియు 70% నీరున్న మన శరీరం కూడా ఈ యొక్క చంద్రుని యొక్క ప్రభావం ఏ విధంగా స్పందిస్తుందో చెప్పబడింది. డమరకం ధ్వని సృష్టిలో నిగూఢమైన ఓంకారాన్ని మనకు అందజేసింది. ఈ ఓంకారం, దాని శబ్ద తరంగాలు ప్రయోగాత్మకంగా ఒక శ్రీచక్రాన్ని పోలి ఉంటాయని కూడా మనకు శాస్త్రజ్ఞులు తెలియజేశారు. కాకపోతే గణేశుని వర్ణన, పెద్ద తల మన ఆలోచన శక్తికి, తొండం ఎంత బలమైన వస్తువునైనా ఎత్తగలదు, అలాగే కనిపించిన చిన్న సూదిని కూడా తీయగలదు. అంటే ప్రతి విషయాన్ని లోతుగా పరిశీలించగలిగే శక్తి. ఏకతంత్రం అంటే మనిషికి కష్టం, సుఖం 2 వస్తాయి. ఆ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ఒకేలా తీసుకోవాలనే సత్యం చెబుతుంది. చిన్ని కళ్ళు సూక్ష్మ దృష్టికి, అలాగే ఎలక వాహనం, మనకుండే వ్యామోహాలు అవి అచంచలంగా ఉంటాయి. వాటిని అదుపు చేసి వాటి మీద మనం నిశ్చలంగా ఉండాలని సూచిస్తుంది. చివరికి నేను చెప్పొచ్చేది ఏంటంటే, మనం నిత్యం చేసే పనులకు, జీవన విధానానికి సంబంధించిన అవసరమైన జ్ఞానాన్ని వేదాలు మనకి దేవుళ్ళుగా పరిగణించాలని సూచిస్తున్నాయని అర్థం.